హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైనమన్ మిరకల్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో మనము క్రంచీ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసాని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ మనం ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకుంటాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండిలోకి ఉప్పు, కొంచెం ఆయిల్, వాటర్ వేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా మనము కలుపుకోవాలన్నమాట. ఒక 5 to 6 minutes బాగా మనము ప్రెస్ చేసుకుంటూ బాగా మంచిగా మర్దన చేసుకుంటూ దాన్ని మనము చపాతీ పిండిని కలుపుకొని ఆయిల్ వేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు అలాగే చేసేయండి. మనకు ఎంత తీడుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. మనకు సమోసాలు కానీ చపాతీలు కానీ ఏవైనా కూడా అన్నమాట. చూడండి, పక్కన పెట్టేసుకొని మన స్టఫ్ కోసం స్వీట్ కార్న్ ముందే బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనము సమోసాల కోసము ఒక బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం. అదే సమోసాని మనము ఫోల్డ్ చేస్తాం కదా, ఆ బ్యాటర్ వచ్చేసి మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ముందే తడిపి పెట్టుకున్నాం కదా చపాతీ పిండిని, దాన్ని ముద్దలు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మంచిగా చపాతీలని ఒక మందం సైజులో చేసుకోవాలి. మరీ మందం కాదు, మరీ పతలగా కాదు, ఒక మీడియం సైజులో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని చపాతీలు పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు చపాతీ పెన్నం ఉంటుంది కదండి, కొంచెం హీట్ అయిన తర్వాత ఇవన్నీ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. మనం చపాతీలు చేసుకుంటాం కదా, అవన్నీ వచ్చేసి ఒక 3 seconds ఇటువైపు, ఒక 3 seconds అటువైపు చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, పిజ్జా కట్టర్ సహాయంతో మనము వీడియోలో చూపించిన విధంగా స్క్వేర్ షేప్ అనేది షీట్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఆ పక్కన షీట్స్ ఉంటాయి కదండి, అవి మాత్రం వేస్ట్ చేయకండి. ఎందుకంటే అవి కూడా మనము స్టఫ్లో కన్నా వేసుకోవచ్చు, లేదంటే ఉట్టిగా అయినా వేయించుకొని తినొచ్చు అనమాట. ఉప్పు కారం వేసుకొని బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇలా చూపించా కదా, ఈ విధంగా చేసేసుకోండి. చేయించుకున్న తర్వాత సమోసా షీట్లో కట్ చేసేసుకొని ఒక్కొక్క షీట్ తీసేసుకొని అందులోకి మనము ముందుగానే స్టఫ్ తయారు చేసుకున్నాం కదా, ఆ స్టఫ్ని పెట్టేసుకొని మనము బైండింగ్ చేసేయాలన్నమాట. మనము ఫోల్డ్ చేసేసుకోవడానికి ఆ పిండిని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, దాని సాయంతో మనం ఫోల్డ్ చేసేసుకొని ఆయిల్ని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా మనం సమోసాలు చేసుకున్నాం కదా, అవన్నీ ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ మిగతాది మనం ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదండి, అవి కట్ చేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని అవి ఉట్టిగా కారం ఉప్పు వేసుకొని తినచ్చు, లేదా ఉట్టిగానే తినచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు. చూడండి ఎంత బాగున్నాయి కదా, టేస్ట్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫాలో